రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తుందని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు స్ఫూర్తిగా సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఎన్టీఆర్ భరోసా, డిఎస్సి టీచర్ల నియామకాలు, దీపం 2, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, చేనేత ఉచిత విద్యుత్ పథకాలను వేగవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించడం చారిత్రాత్మకమని అన్నారు. డెబ్బై 9వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరియు శ్రీకాకుళం జిల్లా ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున వజ్రోత్సవాలు జరుపుకుంటున్న నా జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం స్వేచ్ఛా జీవితాన్ని గడపడం వెనుక ఎంతో మంది మహానుభావుల త్యాగ ఫలాలున్నాయి. వారందరికీ నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. స్వాతంత్ర సమరయోధుల ఆశయాలకు అనుగుణంగా పనిచేసి వారు కలలుగన్న భారతావనిని సాకారం చేయాలని కోరుతున్నాను. స్వాతంత్రం సాధించి 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఏలూరు పరేడ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా మంత్రి కొలుసు పార్థసారథి జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ డిపార్ట్మెంట్లు ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలను మంత్రి తిలకించారు. సాంస్కృతిక ప్రదర్శనలో భాగంగా ఆపరేషన్ సింధూర్ ఎలా జరిగిందో కళ్లకు కట్టినట్లు విద్యార్థుల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ ప్రజలు గెలవాలి, నిజం గెలవాలి అనే సిద్ధాంతాన్ని నమ్మి అఖండ మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారని, భారతదేశం ఈరోజు ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. పొరుగు దేశాలు భారతదేశంలో ఎన్నో అలజడులు సృష్టించడానికి ప్రయత్నించాయని, కానీ భారతదేశంలోని ప్రజలందరూ ముక్త కంఠంతో తిప్పికొట్టారని ఆయన అన్నారు. ఈ స్వతంత్ర సామ్రాజ్యం కోసం మనం ఆనందిస్తున్న అనుభవం, ఈ రోజున మనం పొందుతున్నటువంటి మక్కులు, ఈరోజు మనం పొందుతున్నటువంటి ఆనందకరమైనటువంటి సమయాలు. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నర్సీపట్నం అల్లూరి సీతారామరాజు సెంటర్లో క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో 54 అడుగుల జాతీయ జెండాను టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఆవిష్కరించారు. అనంతరం అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ నర్సీపట్నం ఎంట్రన్స్లో ఇంత పెద్ద జాతీయ జెండాను ఏర్పాటు చేసి ఆవిష్కరించడం ఒక శుభ దినమని అన్నారు. మహావీరుడు అల్లూరి సీతారామరాజు నడిచిన భూమిపై పుట్టడం మన అదృష్టమని అన్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదివిన బిఆర్ అంబేద్కర్ ఆ రోజుల్లోనే పెద్ద యూనివర్సిటీలో చదివిన గొప్ప వ్యక్తి అని గుర్తు చేశారు. ఆగస్ట్ 15 ప్రతిసారి కూడా మనం జరుపుకుంటాం, కానీ క్షత్రియ పరిషత్ వారు ఇంత పెద్ద తిరంగాన్ని, మన ఇండియన్ ఫ్లాగ్ ని నర్సీపట్నం ఎంట్రన్స్ లో ఆహ్వానించే విధంగా, ఈరోజు ఇండియన్ ఫ్లాగ్ అంటే మన దేశ జెండా అంటే మనం గర్వంగా తలెత్తి రొమ్ము విరిచి నేను భారతీయుడిని చెప్పుకునే గడ్డ మీద మనం అందరం పుట్టినందుకు ఎంతో సంతోషించాలి. ఎంతో పుణ్యం చేసుకున్నాం ఇలాంటి గడ్డ మీద పుట్టడం. ఎన్నో వేల సంవత్సరాల సంస్కృతి కలిగిన గడ్డ ఇది. అలాంటి దాంతో పాటు ఈ మహావీరుడు అల్లూరి సీతారామరాజు గారు నడయాడిన భూమి మీద పుట్టడం అనేది ఇంకా అదృష్టంగా భావించాలని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈ నర్సీపట్నం నియోజకవర్గం అంటే అల్లూరి సీతారామరాజు అంటేనే గుర్తుపడతారు. ఎందుకంటే మన్యం వీరుడు అని మనం అందరూ అంటాం. రంప రెబెలియన్ అని చెప్పి చాలా మంది ఇంగ్లీష్ బుక్స్ లో రాస్తారు. కానీ ఆయన పోరాడింది సుమారుగా 1.5-2 సంవత్సరాలు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
సమీకృత కలెక్టర్ కార్యాలయం ఆవరణలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేస్తుందని 11,000 కోట్ల వ్యయంతో 3,10,00,000 మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తుందని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం దేశ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు శాశ్వత గృహాలు అందించడమే లక్ష్యంగా లబ్ధిదారులకు సురక్షితమైన స్థిరమైన గృహాలు నిర్మించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్వయం పాలన ఆవశ్యకత ప్రపంచానికి చాటి చెప్పిన మన జిల్లా మంత్రిగా అమరజీవి కుమార ముజీబ్ లాంటి ఎందరో మహనీయులు నేడు స్మరించుకోవడం మన తెలియదు. ఆనాటి నిస్వార్థ త్యాగమూర్తులకు శిరస్సు వంచి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. 70 ఏళ్లుగా ప్రజా పంపిణీ వ్యవస్థ పేద ప్రజల ఆరోగ్య భద్రతను పరిశీలిస్తుంది. అదే స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం ఉపాధి నుంచి సన్నబియ్యం ప్రారంభించింది. 11,000 కోట్ల రూపాయల వ్యయంతో 3,10,00,000 మందికి సన్నబియ్యం అందిస్తున్నాం. రేషన్ కార్డు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక, ఒక భరోసా, ఒక భావోద్వేగం. ఈ ఏడాది జూలై 14 నుంచి మహబూబాబాద్ జిల్లాలో 79వ స్వాతంత్ర్య దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబాబాద్లోని కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ప్రభుత్వ విప్ జాటోత్ రామచంద్ర నాయక్. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్ ఇతర నేతలు పాల్గొన్నారు. మనం సాధించుకున్న స్వాతంత్రానికి అర్థం పరమార్థం చేకూర్చే ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేసుకున్నాం. 70 ఏళ్లుగా పీడిఎస్ వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తోంది. ఇదే స్ఫూర్తితో ప్రజాప్రభుత్వం ఉగాది నుండి సన్న బియ్యం పంపిణీ ప్రారంభించింది. 13,000 కోట్ల రూపాయలకు వ్యయంతో 3,10,00,000 మందికి సన్న బియ్యం అందిస్తా ఉన్నాం. రేషన్ కార్డు ప్రజల ఆత్మగౌరవానికి మరో ప్రతీక, ఒక భరోసా, భావోద్వేగం. ఈ ఏడాది జూలై 14 నుండి రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించాం. 10 ఏళ్ల తర్వాత చేతిలో రేషన్ కార్డుతో రేషన్ షాపుల వద్ద సందడి కనిపిస్తా ఉంది. గత ఏడాది ఇదే ఆగస్టు 15న రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలోని 79వ స్వాతంత్ర్య వేడుకలను నిర్మల్ జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. జిల్లాలోని ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సంఘం అధ్యక్షుడు సిరిసిల్ల రాజయ్య ప్రారంభించారు. జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను వివరించారు. వివిధ పథకాల ద్వారా జిల్లాలోని ప్రజలకు జరుగుతున్న లబ్ధిని వివరించారు. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే ప్రారంభించిన మహాలక్ష్మి పథకం, ఆహార భద్రత, సన్నబియ్యం పథకం వంటి పథకాలను గుర్తు చేశారు. జాతీయ పతాక ఆవిష్కరణ గావిస్తున్నారు. పెద్దలు దయచేసి అందరూ నిలబడి జాతీయ పతాకాన్ని గౌరవించాల్సిందిగా ప్రార్థన. కర్నూలు జిల్లా బనగానపల్లెలో మైనర్ ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో స్వాతంత్ర్య వేడుకలను జరుపుకోకపోవడం చర్చనీయాంశమైంది. ఏపీ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయంలో జెండా ఎగరవేయకపోవడంపై చర్చించుకుంటున్నారు. అధికారులను ప్రశ్నించగా బనగానపల్లె ఇరిగేషన్ కార్యాలయంలో వేడుకలు అవసరం లేదని, నంద్యాల హెడ్ క్వార్టర్స్లో జెండా ఎగరవేస్తే సరిపోతుందని చెబుతున్నారు. నంద్యాలకు సమీపంలో ఉన్న బనగానపల్లె మండలం హెడ్ క్వార్టర్ గా ఉండేది. ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఇక్కడ ఎక్కువగా మైనింగ్ ఆఫీసులు ఉండడం వల్ల ఇక్కడ ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ను
నియమించడం జరిగింది. దీనికి ఏఈగా రామ్మోహన్ రెడ్డి గారు నిధులు నిర్వహిస్తున్నాడు. కాకపోతే ఈ ఆగస్ట్ 15 స్కూల్ చిన్నపిల్లల కానుంటి ఈరోజు జెండా ఎగరేయాలని నిబంధన ఉంది. అందులో మోడీ గారు కానీ ఇట్లా రాష్ట్ర మంత్రులు కానీ అందరూ విధులకు ఎగ్గొట్టి కూడా జెండా వందనాన్ని ఎగరేయడానికి పూనుకున్నారు. కానీ మన రామ్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏఈ గారు రామ్మోహన్ రెడ్డి గారికి ఇంత జెండా ఎగరడానికి కూడా శాతం లేదంటే విధులకు ఏ విధంగా సక్రమంగా వస్తున్నాడో దీన్ని ఆలోచించడం. కానీ మంత్రి గారు ఉన్న నియోజకవర్గంలో దగ్గర సమీపంలో ఉన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఈ రామ్మోహన్ రెడ్డి గారు జెండా ఎగరేయడానికి కూడా తీరికలేని సమయం ఉందంటే ఆయన విధులలో కూడా ఏ విధంగా నిర్వహిస్తున్నాడని కూడా మేము మన ప్రజలు ఆలోచించిన విషయం. దీని మీద ప్రజా సంఘాలు కానీ విలేకర్స్ కానీ అధికారులు కానీ ప్రశ్నించి ఆయనకు ఫోన్ చేసి అడిగితే కూడా మేము హెడ్ క్వార్టర్లో చేసినాము, అక్కడ చేయాల్సిన అవసరం లేదని అనడం చాలా దుర్మార్గమైన విషయం. ఈయన పైన అధికారులు కానీ కలెక్టర్లు కానీ చర్యలు తీసుకోవాలి. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలో అన్ని మసీదుల వద్ద వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. 650 అడుగుల జాతీయ పతాకాన్ని గ్రామ పురవీధులలో ప్రదర్శించారు. హిందుస్థాన్ హమారా భారత్ మాతకి జై అంటూ నినాదాలతో ర్యాలీ కొనసాగింది. భారతదేశం అంటేనే హిందూ ముస్లింల ఐక్యతకు చిహ్నం అంటూ ర్యాలీ ద్వారా ముస్లిం సోదరులు చాటి చెప్పారు. గ్రామంలో సుమారు 2 కిలోమీటర్ల మేర వరకు ర్యాలీ కొనసాగింది. మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా తహసీల్దార్ సదానందం జెండాను తలక్రిందులుగా ఎగురవేశారు. ఈ ఘటన స్థానికులలో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ప్రజల్లో అసహనాన్ని రేకెత్తిస్తున్న ఈ సంఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. వికారాబాద్ జిల్లా పరిగిలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించారు. 15 ఆగస్టు నాడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల గుట్టు రట్టు చేశారు. పలు షాపుల్లో ఫ్రిడ్జ్లలో నిల్వ ఉంచిన చికెన్ను గుర్తించారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజు చికెన్, మటన్ షాపులు బంద్ ఉన్నప్పటికీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో మాత్రం విచ్చలవిడిగా చికెన్ ఐటమ్స్ లభించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు రోజు కొని ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచి వాటితో ఫ్రైడ్ ఐటమ్స్ వండుతూ దందా చేస్తున్నట్లు గుర్తించారు. నిల్వ ఉన్న చికెన్ స్వాధీనం చేసుకుని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల యజమానులకు ఫైన్ వేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేలా నిల్వ ఉంచిన ఆహారం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ హెచ్చరించారు. ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో దాంట్లో చికెన్, మటన్ అమ్మే వ్యాపారస్తులు కానీ
నెక్స్ట్ ఫాస్ట్ ఫుడ్ నిర్వహించే దుకాణదారులు కానీ ఎలాంటి నిల్వ ఉంచిన ఆహార పదార్థాలతో ఈ మాంసం పుచ్చులు కానీ ఇవన్నీ నిల్వ ఉంచి దాంట్లో ఫంగస్ చేరిన తర్వాత అది ప్రజలకు అందించడం వల్ల అనారోగ్య రూపాలు కావడానికి అవకాశం ఉన్నది. కాబట్టి మీ అందరినీ కోరేది ఒకటి, ప్రజలకు మంచి ఫుడ్ను అందించాలి. హోటల్ వాళ్ళు కానీ, బేకరీ వాళ్ళు కానీ, ఈ చికెన్ వ్యాపారస్తులు కానీ, మటన్ వ్యాపారస్తులు కానీ, మీరు అందరూ కోరేది ఒకటి, పరిశుభ్రమైన మాంసాన్ని ప్రజలకు అందించాలి. మరి చెడు పదార్థాలను నిల్వ ఉంచి దాని నుంచి వేరే రకాలుగా తయారు చేసి ప్రజలకు అందించడం వల్ల వాళ్ళకు చాలా రకాల రోగాలు వచ్చే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ప్రాణం పోయే పరిస్థితి కూడా ఎదుర్కొంటుంది. కాబట్టి తాము జాగ్రత్తలు తీసుకోవాలి. మరి మేము హెచ్చరికలు చేసినా అదేవిధంగా కొనసాగిస్తే మేము చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ముందుంటాం. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ వ్యాపారాన్ని కూడా రద్దు చేస్తూ మీ యొక్క షాపును కూడా సీల్ చేయడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఏ వ్యాపారం చేసినా తాము జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి ఆహార పదార్థాలను నిల్వ ఉంచుకోకుండా ఎప్పటికప్పుడు. నిర్మల్ జిల్లా భైంస గడ్డెన్న వాగుకు వరద ప్రవాహం పెరిగింది. దీంతో ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అధికారులతో కలిసి ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి 8,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. డ్యాంకు ప్రత్యేక పూజలు నిర్వహించి దిగువకు పూలు చల్లుతూ నీటిని వదిలారు. ప్రాజెక్టుకు ఎగువన గత 2 రోజులుగా వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. గడ్డెన్నవాగు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 358.70 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 358.40 మీటర్లుగా ఉంది. విజయనగరం జిల్లా రాజంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకాన్ని ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు మహిళలకు ఇచ్చిన హామీల్లో భాగంగా అమ్మకు వందనం, ఉచిత గ్యాస్, మహిళలకు ఉచిత ప్రయాణం, స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేసి మహిళల ఆదర అభిమానాన్ని పొందారని ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ అన్నారు. మహిళలు ఈ పథకం ద్వారా ఆర్థికంగా బలపడతారని, ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగించుకోవాలని కోరారు. దినోత్సవ శుభాకాంక్షలు అండి అందరికీ. మాకు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో తల్లికి వందనం, ఉచిత గ్యాసు, అలాగే ఈరోజు స్త్రీ శక్తి కింద ఉచిత బస్సు ప్రయాణం మా మహిళలందరికీ కూడా చాలా ఉపయోగపడే విధానాలన్నీ కూడా అమల్లో తెచ్చారు. అలాగే ఇప్పుడు 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలలోపు ఉండే వాళ్ళకు కూడా ఈ 1500 త్వరలో ఆ కార్యక్రమం కూడా చేపడతారు. మా అందరికీ కూడా ఏది అనుకున్నారో ఆ విధంగా ఈ సూపర్ 6లో సూపర్ హిట్ అవుతున్నందుకు అందరికీ కూడా మా మహిళల అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. మా అందరికీ కూడా ఈ విధంగా చేసినందుకు మా ముఖ్యమంత్రి వర్యులకు, అలాగే మా నియోజకవర్గ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ గారికి మా మహిళల అందరి తరపున అందరికీ మా ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే సూపర్ 6 అమలు చేస్తానని చెప్పారు. ఖచ్చితంగా వాటిని అమలు చేశారు. మరి మహిళలకి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అయితేనేమి, అలాగే రైతు భరోసా మొన్ననే పడింది 7,000. ఆయన సంవత్సరానికి 20,000 ఇస్తానన్నారు. ఆయన మాట చంద్రబాబు నాయుడు గారు జగన్ లాగా మాట తప్పిన వ్యక్తి కాదు. చేశారంటే తప్పగా తన హామీలు నెరవేరుస్తారు. అలాగే ఈరోజు ఉచిత బస్సు ఆగస్టు 15 అన్నారు. ఖచ్చితంగా ఆగస్టు 15 ప్రారంభించారు. నిజంగా ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు మహిళలు ఎంతోమంది పేదవాళ్ళు ఉంటారు, టికెట్ కట్టుకోలేని పేదవాళ్ళు కూడా ఉంటారు. మరి ఈరోజు రాజాంలో స్త్రీశక్తి పథకం ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి స్త్రీ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే దీని ద్వారా వారికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఆర్థిక సహాయం జరుగుతుంది. అదేవిధంగా మన కూటమి ప్రభుత్వం
అలాగే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు స్త్రీ ఆర్థికంగా బలపడితేనే ఆ కుటుంబం బలపడుతుంది, ఆ గ్రామం బాగుపడుతుంది, ఆ సమాజం బాగుపడుతుంది, ఆ రాష్ట్రం బాగుపడుతుందని నమ్మే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అందులో భాగంగానే ఆయన దేశంలో అందరికన్నా ముందుగా మరి స్త్రీలకు సంబంధించిన ఏదైతే డ్వాక్రా గ్రూపులు స్టార్ట్ చేయడం కానీ, లేకపోతే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కానీ, వారి కాళ్ళ మీద వారు నిలబడి డ్వాక్రా బజార్లు ప్రారంభించడం కానీ ఇవన్నీ కూడా మనం చూసాం. అలాగే తెలుగుదేశం పార్టీ, అలాగే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడా మరి మహిళలకి మరి సమాన హక్కు ఉండాలి ఆస్తులు అని ఆయన నమ్మిన నాయకుడు, దాన్ని ఇంప్లిమెంట్ చేసిన నాయకుడు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం వ్యాప్తంగా గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పాకాల సరస్సుకు వరద నీరు వచ్చి చేరుతుంది. సరస్సు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 31 అడుగులు ఉండగా 30 అడుగులకు చేరుకోగానే మత్తడి పర్వాలు తొక్కుతుంది. పాకాల సరస్సు మత్తడి పర్వాలు తొక్కడం ఆనందంగా ఉందని పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పర్యాటకులు మాట్లాడుతూ పాకాల ప్రాంతం అభివృద్ధి చెందుతుండటంతో దూర ప్రాంతాలకు వెళ్లకుండా పాకాల సరస్సులో బోటు, పిల్లలు ఆడుకునే పార్క్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని పర్యాటకులు అంటున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే స్వాతంత్ర దినోత్సవం రోజు మన పాకాల అనేది మత్తడి పడడము లేదా అలుగు పోయడము ఇది ఒక చాలా అద్భుతమైన విషయం ఈ రోజు రావడం అనేది. బికాస్ ఆఫ్ రీజన్ ఏంటంటే ఈ రోజు పిల్లలకు హాలిడేస్ ఉంటుంది. స్వాతంత్ర దినోత్సవం మనకు స్కూల్లో ఉన్న ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లల్ని తీసుకొని మాకు రావడానికి బాగుంటుంది ఇక్కడ. కాబట్టి ఇది చాలా బాగుంది. ఈ పాకాల విషయానికి వస్తే మేము ప్రతి ఇయర్ స్వాతంత్ర దినోత్సవం రోజు ఖచ్చితంగా వస్తాము. మేము వచ్చినప్పుడల్లా ప్రతి ప్లేస్ అనేది చేంజ్ అవుతా ఉంది. ఎందుకంటే రీసెంట్ గా ఇప్పుడు సీసీ రోడ్లు కూడా కొత్తగా పడినాయి. ఒకప్పుడు మనకు రోడ్ కూడా బాగుండకపోయేది, ఇప్పుడు రోడ్లు కూడా చాలా బాగా చేశారు. చేసినందుకు ఈ పొలిటీషియన్స్ కూడా మాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ టూరిజం ప్లేసెస్ లో కూడా చాలా వరకు మంచి మంచి కట్టడాలు అన్ని క్లియర్ గా అంటే కొత్తగా చూపిస్తా ఉన్నారు, బాగున్నాయి. బోటింగ్ గానీ ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతోటి వరంగల్ ఉమ్మడి జిల్లాకే తలమానికంగా ప్రముఖ ధాన్యాగార క్షేత్రంగా పేరొందుతున్న పాకాల సరస్సు పూర్తి స్థాయి నీటి మట్టానికి 30.2 ఇంచుల గరిష్ట నీటి మట్టాన్ని చేరుకొని ఈ యొక్క అల్లూరి జిల్లా చింతూరు ఏజెన్సీలో 3 రోజులుగా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. విఆర్పురం మండలం అన్నవరం వాగు ధాటికి వంతెన పూర్తిగా ధ్వంసమైంది. దీంతో సుమారు 50 గిరిజన గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అత్యవసర పరిస్థితిలో ప్రమాద అంచనా వాగు దాటి ప్రయాణాలు సాగిస్తున్నారు మండల వాసులు. గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, విద్యార్థులు మండల కేంద్రానికి చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగులోకి దిగి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. వంతెన పూర్తిగా ధ్వంసమై వారం రోజులు కావస్తున్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కల్పించకపోవడంతో మండల వాసులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో స్త్రీ శక్తి పథకాన్ని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ప్రారంభించారు. ఈ పథకం మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం, సామాజిక భద్రతకు దోహదపడుతుందని ఆయన అన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని, ఇచ్చిన హామీలన్నీ దశల వారీగా నెరవేరుస్తామని ఆయన స్పష్టం చేశారు. మరి ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ ను ప్రారంభించడం జరిగింది. మరి ముమ్మిడివరం నియోజకవర్గంలో దాటి బుచ్చిరాజు గారు ఒక్కొక్కటి అంచెంచెల కింద మన కూటమి ప్రభుత్వం అమలు చేయగలుగుతుంది. ఈ రోజున గత ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పరిచిన కర్నూలు జిల్లా ఆదోనిలో స్త్రీ శక్తి పథకాన్ని ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ప్రారంభించారు. స్త్రీ శక్తి పథకం ద్వారా ఆదోని డిపో పరిధిలో 3 లక్షల మంది మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం లభిస్తుందని చెప్పారు. శాంతి